ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అద్భుతమైన బ్యూటీ టిప్తో మీ ముందుకు వచ్చానండి. మనలో చాలామందికి చేతులు కాళ్ళు చాలా నలుపుగా ఉంటాయండి. ముఖంపై ఉన్నంత శ్రద్ధ చేతులపైన కాళ్ళపైన పెట్టరు. ఎండ వేడిమి, పొల్యూషన్ మరియు ఇతర కారణాల వల్ల అక్కడ మృతకణాలు పెరిగిపోయి చేతులు కాళ్ళు చాలా నల్లగా తయారవుతూ ఉంటాయండి. ముఖం తెల్లగా ఉన్న చేతులు కాళ్ళు నల్లగా ఉండటం వల్ల అనేక ఇబ్బందులు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య చాలా అధికం అండి. అయితే ఈరోజు చెప్పబోయే టిప్ను క్రమం తప్పకుండా కొద్ది రోజులు పాటించడం వల్ల గరుకుగా నల్లబడిన మీ చేతులు కాళ్ళు మళ్ళీ తిరిగి మృదుత్వాన్ని సంతరించుకుంటాయండి. దాంతోపాటు మృదువుగా సున్నితంగా తెల్లగా మారడానికి ఎంతగానో ఈ టిప్ మీకు సహాయపడుతుంది. ఈ టిప్ ఇటు ఆడవారికి మరియు మగవారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దాం. ఈ టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన మొట్టమొదటి మరియు ముఖ్యమైన పదార్థం శనగపిండి అండి. శనగపిండిలో మన చర్మ సౌందర్యానికి ఉపయోగపడే అనేక పోషకాలు మెండుగా ఉన్నాయి. శ్వేతరంధ్రాలను శుభ్రం చేయడంతో పాటు చర్మంపై పేరుకుపోయే మృతకణాలను తొలగించడంలో అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. శనగపిండి సహజవంతమైన స్క్రబ్బింగ్ లక్షణాలను మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది చర్మానికి తగినంత పోషణను అందించి చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు మరియు నలుపుదనాన్ని దూరం చేయడంలో అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. అలాగే నల్లగా గరుగ్గా మారిన మీ చర్మానికి సున్నితత్వాన్ని, ఒక గ్లోయింగ్ తీసుకురావడంలో శనగపిండి ఎంతగానో సహాయపడుతుందండి. అలాగే టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన రెండో పదార్థం పెరుగు. పెరుగులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుందండి. చర్మంపై ఏర్పడే ముటిమల వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు, ముడతలు ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంతో పాటు ఆరోగ్యవంతమైన చర్మ సౌందర్యాన్ని మళ్ళీ మీకు తిరిగి ప్రసాదించడంలో పెరుగు ఎంతగానో సహాయపడుతుందండి. చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడంతో పాటు గరుగుగా మారిన మీ చర్మానికి మళ్ళీ సున్నితత్వాన్ని ప్రసాదిస్తుంది. అలాగే టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన మూడో పదార్థం పచ్చిపాలండి. పచ్చి పాలను కూడా తరతరాలుగా సౌందర్య సాధనంగా వాడుతున్నారు. పచ్చి పాలలో ఉండే పోషకాలు మీ శరీరాన్ని మృదువుగా ఆరోగ్యవంతంగా చేస్తాయండి. అలాగే మీ చర్మం కోల్పోయిన తేమను తిరిగి భర్తీ చేయడంలో పాలు ఎంతగానో సహాయపడతాయి. అలాగే మీ చర్మానికి ఒక సున్నితత్వాన్ని తిరిగి తీసుకురావడంలో ఎంతగానో సహాయపడుతుందండి. అలాగే కొందరిలో చర్మం వదులుగా మారుతూ ఉంటుంది. ఆ సమస్యను కూడా దూరం చేయడంలో పచ్చిపాలు ఎంతగానో సహాయపడతాయి. అలాగే టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఆఖరి పదార్థం నిమ్మకాయ. నిమ్మకాయ యాంటీ ఏజింగ్ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉందండి. ఏదైతే మీ చర్మం నలుపు రంగులోకి మారుతుందో ఆ నలుపుదనాన్ని తొలగించి మళ్ళీ ఆరోగ్యవంతమైన కాంతివంతమైన చర్మాన్ని మీకు తిరిగి తీసుకురావడంలో ఎంతగానో సహాయపడుతుందండి. నిమ్మకాయ సహజవంతమైన స్క్రబ్బింగ్ లక్షణాలు కలిగి ఉంది. ఇది చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి శ్వేతరంధ్రాలను శుభ్రం చేసి చర్మంపై ఏర్పడే గరుకుదనం, నలుపుదనాన్ని ఈ రెండింటిని తొలగించడంలో అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. అలాగే చర్మంపై ఏర్పడే ఫంగల్ ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో కూడా నిమ్మకాయ ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పుడు ఈ 4 పదార్థాలను వాడి ఈ బ్యూటీ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా చేతులకు కాళ్లకు అప్లై చేసుకోవడం ద్వారా నల్లబడిన మీ చేతులు కాళ్ళు మళ్ళీ తిరిగి తెల్లగా ఎలా మారతాయి నేను మీకు వివరంగా చెప్తానండి. దీనికోసం ముందుగా మీరు ఒక ఖాళీ బౌల్ని తీసుకోండి. ఈ ఖాళీ బౌల్లో సుమారు 1 స్పూన్ పరిమాణంలో శనగపిండిని తీసుకోవాలండి. శనగపిండి చర్మానికి చాలా మేలు చేస్తుందండి. చాలా మందిలో ఒక అపోహ ఉందండి, శనగపిండి వల్ల చర్మం నల్లగా మారుతుందండి. అలాంటి అపోహ ఏమీ అవసరం లేదండి. శనగపిండిలో మీ చర్మ పోషణకు సంబంధించిన అనేక పోషకాలు మెండుగా ఉన్నాయి. తరువాత ఇందులో 1 స్పూన్ పరిమాణంలో పెరుగు, ఒక 2 స్పూన్లు వేసుకున్నా ఎలాంటి ఇబ్బంది లేదండి. 1 స్పూన్ పరిమాణంలో పాలను వేసుకోవాలండి. తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా కలుపుకోవాలండి. ఈ మిశ్రమానికి కొద్ది పరిమాణంలో నిమ్మరసం అండి. నిమ్మరసంలో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మంపై ఏర్పడే నలుపుదనాన్ని తొలగించడంలో అద్భుతమైన ఫలితాలను అందిస్తాయండి. శనగపిండి, పెరుగు, పాలు మరియు నిమ్మరసం ఈ 4 బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఎండ వేడిమి, పొల్యూషన్ మరియు చర్మంపై తగినంత శ్రద్ధ పెట్టకపోవడం వలన చర్మంపై మృతకణాలు పేరుకుపోయి నల్లగా గరుగ్గా మారుతూ ఉంటుందండి. ఈ సమస్యలను దూరం చేయడంలో ఈ మిశ్రమం అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా కలిసిందండి. దీన్ని మీ చేతులకు కాళ్లకు ఎలా అప్లై చేసుకోవాలి నేను మీకు వివరంగా చెప్తానండి. ఇలా మీ చేతుల మీద వృత్తాకారంలో మృదువుగా రబ్ చేసుకుంటూ రాసుకోండి. ఇలాగా మునివేళ్లతో తీసుకుని ఈ మిశ్రమాన్ని చక్కగా ఎక్కడైతే మీకు చేతులు కాళ్ళు నల్లగా ఉన్నాయో, గరుగ్గా ఉన్నాయో ఆ ప్రదేశంలో ఇలా వృత్తాకారంలో రాసుకుంటూ, మృదువుగా రాసుకుంటూ, వృత్తాకారంలో గమనించండి మిత్రులారా, ఇలా గుండ్రంగా రాసుకుంటూ స్మూత్గా రబ్ చేసుకోండి. ఇలా చేయటం వలన శ్వేతరంధ్రాలు శుభ్రపడతాయండి. అలాగే శనగపిండిలో ఉండే సహజవంతమైన స్క్రబ్బింగ్ లక్షణాలు చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తాయండి. దానివల్ల ఆటోమేటిక్గా
మీ చర్మం సున్నితంగా మృదువుగా తెల్లగా మారే అవకాశాలు చాలా ఉన్నాయి.